హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. చాలా రోజుల తర్వాత నేను వ్లాగ్తో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా దగ్గర ట్యూస్డే మార్కెట్ అని పడుతుంది. అక్కడికి వెళ్ళాము కూరగాయలు కొనడానికి. చూడండి, తాజా తాజా ఆకుకూరలు, కూరగాయలు చాలా రకాలుగా ఉన్నాయి. చాలా తక్కువ రేట్లలో అమ్ముతున్నారు. మేమైతే మాకు కావాల్సినవి కొన్ని తీసుకొని వచ్చాము. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. అందరూ జనాలు చాలామంది వచ్చారు. మేమైతే ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాము. మాకు తెలీదు, కొత్త కదా మేము. బజార్కి రాగానే అందరూ సంచులు పట్టుకొని బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఇక్కడ కొత్తగా కూరగాయల మార్కెట్ పడుతుంది, మా ట్యూస్డే పడుతుంది అని చెప్పారు. అందుకని అక్కడికి వచ్చాము. అక్కడ పొన్నగంటి కూర, గోంగూర, తోటకూర, అది గుంట కూరడాకు అంటారు కదండి, జుట్టుకు పెట్టుకుంటారు, అది కూడా ఉన్నది. చూడండి, పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయ, క్యారెట్, మెంతి కూర, దొండకాయ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి, ఆలుగడ్డ, పూలైతే 10 రూపీస్కే చాలా ఎక్కువగా ఇస్తున్నారండి. ఇంతకుముందు అయితే మా మిర్యాలగూడలో 10 రూపీస్కి అయితే కొన్ని కూడా రాకపోయేది. 10 రూపీస్కి చాలా పూలు అయితే ఇస్తున్నారు దేవుడికి పెట్టడానికి. చూడండి, చాలా తాజాగా మంచిగా ఉన్నాయి పూలైతే. గులాబీ పూలు, తెల్ల చామంతి, ఎల్లో చామంతి, 3 రకాలు ఇస్తున్నారు. చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, నా మినీ బ్లాగ్ని మీరు చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దోసకాయలు చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పప్పు దోసకాయ అంటారు. మేమైతే టమాటో, ఉల్లిపాయలు, బీరకాయ, క్యాబేజ్, చిక్కుడుకాయ ఉంది, కాకరకాయ, వంకాయ, క్యాప్సికమ్, అన్నీ, క్యాలీఫ్లవర్, ఇదిగోండి పేలాలు అంటాయి. ఇవి రాగి పేలాలు, జొన్న పేలాలు, గోధుమ పేలాలు అన్నీ ఉన్నాయి. తీసుకుందాము అనుకున్నాం కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకున్నాం, మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ నుండి రాలేదు, వేరే దారిలో నుండి వెళ్ళాం కాబట్టి తీసుకోలేదు. కానీ చూసాము, షాంపిల్కి చాలా బాగున్నాయి, కరకరలాడుతూ క్రిస్పీగా ఉన్నాయి. ఇక చూడండి, అన్నీ అవే కూరగాయలు. ఎగ్స్ కూడా చాలా లడ్డుగా బాగున్నాయండి, చాలా తాజాగా ఉన్నాయి ఎగ్స్ కూడా. అంటే ఫ్రెష్గా, ఫ్రెష్ స్టాక్ అన్నట్టు బాగున్నాయి. ఎంత 650 పడింది మాకు. హోల్సేల్ అయితే ఇవ్వలేదు. సరేలే అని ఒక డజన్ అయితే తీసుకున్నాము ఎగ్స్ కూడా. ఇక్కడైతే 6.50 పడింది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే కొన్ని కావాల్సినవే తీసుకున్నాము. వంకాయలు 10 రూపాయలు అంట, ఒక 10 రూపాయల ప్యాకెట్లో ఇస్తున్నారు. 10 రూపాయల వంకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇంకా క్యారెట్, ఆలుగడ్డ, నిమ్మకాయలు, పువ్వులు తీసుకున్నాము మేము. అన్నీ తీసుకోలేదు ఫ్రెండ్స్, మేము సడన్గా వెళ్ళాము కాబట్టి కవర్ కూడా తీసుకెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా క్యారీ బ్యాగ్ తీసుకొని వెళ్తాము. ఇగో ఈయనైతే రేటు తగ్గేమంటే తగ్గేదే అని జోక్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. చాలా నవ్వుకున్నాము. ఈ అన్నయ్యని చూసి అయితే చాలా బాగా చేస్తున్నాడు వ్యాపారం అయితే, కామెడీగా చేస్తున్నాడు. కాసేపు అక్కడే నిలబడి చూస్తున్నాము మేమైతే. ముల్లంగి కూడా ఉన్నాయి, బీన్స్, ఇక్కడ కూడా మళ్ళీ ఫ్లవర్స్ అన్నట్టు, ఆలుగడ్డలు చూడండి. ఇగో ప్యాకెట్స్ కట్టారు కదా, అవి 10 రూపాయలకి ఒక ప్యాకెట్ అంట. ఏదైనా 10 రూపాయలు. టమాటోస్ మాత్రం ఎంత, కేజీ 20 రూపాయలు ఏమి ఉన్నాయి. అయితే అన్నీ అడగలేదు ఫ్రెండ్స్, కొన్ని తెలుసుకోలేదు, కానీ తక్కువ రేట్లో ఉన్నాయి. మేము ఏమైతే తీసుకుంటామో వాటి గురించి అడిగినాము. బీట్రూట్ చిన్నగా ఉన్నాయి, స్వీట్ పొటాటో చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. తాజా ఆకుకూరలు, కూరగాయలు. మీరు కూడా ఇలాగే వెళ్తారా చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రైతులు చాలా మంచి వాళ్ళు. రైతులో తెలీదు కానీ బేరగాల్లో తెలీదు కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడుతున్నారు. మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం పెద్ద ఆలుగడ్డలు తీసుకున్నాము. 3 ఆలుగడ్డలే కేజీ అయ్యాయండి, అంత పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్ద మార్కెట్, చాలా పెద్దగా ఉంది. కావాలనే వీడియో కోసం మొత్తం తిరిగి చూపించాము. ఇది కుంట్లూరు రోడ్డు కంట ఉంటుంది హైదరాబాద్లో. అన్నీ తిరిగి మంచిగా చూసి వీడియో తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్. చాలా తాజా ఆకుకూరలు, కూరగాయలు, కందికాయలు కూడా ఉన్నాయి. మేమైతే కందికాయలు అంటాం. చిన్నప్పుడు మా పొలంలో మా అమ్మ వాళ్ళు కూడా వేసేది.